ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతిసుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 2వ అధ్యాయం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఈ 32వ రోజైన ఈ రోజున మనకి ఇష్టమైనటువంటి మొక్కకి ప్రతిరోజు నీళ్లు కాస్త ఎక్కువ పోసినప్పటికీ కూడా ఆ మొక్క కుళ్ళిపోతుంది. అలానే అతిగా గారాబం చేయడం వలన పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చాణక్యుడు ఈ అద్భుతమైనటువంటి శ్లోకంలో తెలియజేస్తున్నారు. లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయేత్ నతు లాలయేత్ అని చెబుతున్నారు. అంటే తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పిల్లలను అతిగా గారాబం చేయడం వలన వారిలో అనేకమైనటువంటి దుర్గుణాలు చెడు అలవాట్లు కూడా తలెత్తుతాయని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో అదే సమయంలో వారిని మందలించడం లేదా క్రమశిక్షణలో పెట్టడం అనేది వారిలోని సద్గుణాలు ఇంకా పెరుగుతాయి. అందువల్లే వారి భవిష్యత్తు బాగుండాలంటే అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించాలి తప్ప గుడ్డిగా వారిని గారాబం చేయకూడదని చెప్తున్నారు. శ్లోకంలో చూసినట్లయితే తాడనాత్ బహవో గుణాః అని చెప్పారు. ఇక్కడ తాడనం అంటే శారీరక హింస చేయమని కాదు. ఎప్పుడైతే తప్పు చేస్తారో అదే సమయంలో ఆ తప్పుని సరిదిద్దాలి. బంగారం కూడా వేడి చేసినప్పుడే అసలైనటువంటి ఒక మంచి అద్భుతమైన అందమైన ఆభరణం అనేది తయారవుతుంది. అలానే మట్టి కుండ తయారు చేసేవాడు ఆ కుండ క్రమశిక్షణగా సిద్ధం కావడం కోసం దానిని సరిదిద్దుతూ దానికి సరైనటువంటి రూపం వచ్చేలాగా చూస్తూ ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు కానీ గురువులు కానీ వారి పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ అనేది హృదయంలో ఉండాలి. క్రమశిక్షణ అనేది మాత్రం వారి చేతల్లో చూపించాలని అద్భుతమైనటువంటి విషయాన్ని చాణక్యుడు ఈ సందర్భంగా మనకి తెలియజేశారు. స్వస్తి.